అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. రోజు ఇంట్లో ఉన్న అటుకులతో బెల్లం వేసి హెల్దీ వేగా స్వీట్ అనేది చేసి చూపించబోతున్నాను. అందుకు కావలసిన పదార్థాలు నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి నేనైతే ఇలా తురుముకున్నానండి. ఇంట్లో లేకపోతే బయటైనా దొరుకుతుంది. నేను ఇంట్లోదే కొబ్బరి చిప్ప ఇలా అయితే తురుముకున్నాను. ఇవి అటుకులు, ఇది బెల్లం. ఈ అటుకులు అనేవి బయటవి కాదండి, ఇంట్లోవే ఒడ్డు పట్టించినవి. ఇప్పుడు ఎలా స్వీట్ అనేది తయారు చేసుకోవాలో చూసేద్దాము ఆలస్యం లేకుండా. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి బెల్లం అయితే వేసేసుకోవాలి. మనము ఇక్కడ ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి, పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. బెల్లం అయితే ఏమీ లేకుండా పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేవి పక్కకైతే పెట్టేసుకోవాలి. స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకోవాలి. ఇందులోకి నెయ్యి అనేది వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాము. నెయ్యి అనేది ఇలా కరిగిపోయింది కదా, ముందుగా అయితే బాదం పప్పులు అయితే వేసేసుకున్నాము కట్ చేసి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. కాస్త కలర్ వస్తే సరిపోతుందండి, అంతమించి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడైతే ఇలా కలర్ వచ్చినాయి కదా, తీసేసుకొని గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఎండు కొబ్బరి వేసేసుకుందాము. ఇది కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ అనేది వచ్చింది కదా, ఇప్పుడైతే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఎక్కువ అవసరం లేదండి, అటుకులు అయితే వేసేసుకోవాలి. నెయ్యిలో అయితే అటుకులు అయితే వేగిపోయినాయి. చూడండి, కలర్ అనేది మారింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం నీళ్ళు అనేది కరిగించుకున్నాం కదా, అది మొత్తంగా అయితే ఇలా నలకలు ఏమన్నా ఉంటాయి, అందుకని వడకట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ అటుకులు, ఈ బెల్లం నీళ్ళు మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో. ఇది కొంచెం దగ్గరికి ఉడికింది కదా, ఇప్పుడైతే మనం కొబ్బరి వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. బెల్లం తీపి అనేది వీటికి కూడా పడుతుంది. ఇప్పుడైతే ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదంతా. చూడటానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. సింపుల్గా కూడా ఈ స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది చూడండి, దగ్గరికి అయితే వచ్చింది కదా. మీరు యాలకుల పొడి వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా అటుకులతో వెరీ సింపుల్గా అయితే ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు. ఇలా అయితే దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ అటుకులతో స్వీట్ అనేది తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి, జ్యూసీ జ్యూసీగా, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉష.